వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులుగా అక్కడే మకాం వేశారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు ఇప్పటికే ఉన్న మంత్రుల వద్ద ఉన్న శాఖల మార్పుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నట్లుగా హస్తం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఆయన సతీమణి ఉత్తమ్ పద్మావతితో కలిసి హస్తినకు వెళ్లారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు కూడా ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఉండగానే బట్టికి ఫోన్ రాగా ఆయన కూడా ఢిల్లీకి వెళ్లారు. దీంతో అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది, మంత్రులకు శాఖల కేటాయింపు ఎలా జరగనుంది, వీటితో పాటు తెలంగాణకు సంబంధించి ఇంకా ఏమేం విషయాలపై చర్చిస్తున్నారు అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది. బట్టి మంత్రుల సమావేశంలో ఉండగా ఫోన్ రాగా శాఖల మార్పుపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఢిల్లీ రమ్మని కబురు అందడంతో ఆసక్తికరంగా మారింది. కొత్తగా మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్తో పాటు ఉత్తమ్ అభిప్రాయాలను హైకమాండ్ కోరనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కేబినెట్లోని కొంతమంది మంత్రుల శాఖల మార్పు కూడా ఉంటుందని, అందుకే ఉత్తమ్ను ఢిల్లీకి రావాలని కబురు పెట్టినట్లుగా సమాచారం. కొత్త మంత్రులలో వివేక్ విద్యుత్ శాఖ, వాకిటి శ్రీహరికి క్రీడా, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలు అప్పగిస్తారని, అలాగే ప్రస్తుత ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బట్టికి హోంశాఖను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఆర్థిక శాఖను బట్టి దగ్గరే ఉంచుతారా, మరొకరికి ఇస్తారా అనే సందేహం వ్యక్తమవుతున్నాయి. ఇక కొంతమంది మాత్రం ఉత్తమ్కు ఆర్థిక శాఖ అప్పగించేందుకే హైకమాండ్ పిలిచిందని అంటున్నారు. అదే నిజమైతే ఉత్తమ్ తీసుకుంటారా లేదా అన్నది చూడాలి మరి.